హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను లంచ్ బాక్స్లోకి రైస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి తాలింపు గింజలు వేశాను. అలాగే 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని అయితే నిలువుగా చీరి వేసుకున్నాను. అలాగే 1 క్యాప్సికమ్ని కూడా సన్నగా తరిగి అయితే వేశాను. ఇంకా 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్లు క్యాప్సికమ్ అయితే పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక చిన్న గిన్నె ఉడికించిన అన్నాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటిని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని 1 స్పూన్ ఉప్పునైతే యాడ్ చేశాను. ఇంకా అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. కారం అయితే మరి ఎక్కువగా యాడ్ చేయవద్దు, ఎందుకంటే మనం ముందు ఆల్రెడీ 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాము కదా. అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తాము. అందుకని కారం అయితే 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇంకో 1/2 స్పూను మిరియాల పొడిని అలాగే 1 స్పూను గరం మసాలాను అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే కదుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. భలే టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ రైస్ రెసిపీలోకి అయితే సైడ్ డిష్గా కర్రీ కూడా అవసరం అయితే ఉండదు, మనం డైరెక్ట్గా అయితే తినేయచ్చు. ఇంకా ఫైనల్లో అయితే ఇలా కొత్తిమీర చల్లుకునేసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.